శనిదేవుడు మనకు మంచి చేస్తాడా? ఆయన మనకు ఏ విధంగా మంచి చేస్తాడో ఇప్పుడు చూద్దాము. శనిదేవుడు కర్మాధిపతి అని మనము విశ్వసిస్తాము. అంటే మనం చేసిన మంచి పనులకు మంచిని, చెడు పనులు చేస్తే శిక్షను ఇస్తాడు. శనిదేవుడు సద్గుణాలను పెంపొందిస్తాడు, కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. శని దోషం ఉన్నవారికి కొన్ని సమస్యలు ఎదురైనా శనిని ప్రార్థించడం వలన, మంచి ఆచరణల వలన ఆయన దృష్టి అనుకూలంగా మారుతుంది. కాబట్టి శనిదేవుడు మనకి మంచి చేస్తాడా అనే ప్రశ్నకి సమాధానం అవును. కానీ అది మన కర్మపై ఆధారపడి ఉంటుంది. మనం మంచిగా ఆలోచిస్తే, మంచి పనులు చేస్తే శని మనకు అనుగ్రహిస్తాడు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి సత్యము, ధర్మము పాటించాలి, ధైర్యంగా ఉండాలి, కష్టాలను ఎదుర్కొనే శక్తి కలిగించుకోవాలి. నిరంతరం శనిదేవుని స్తోత్రాలు, శని మంత్రము జపించాలి. ప్రతి శనివారము శనిదేవుని పూజ చేయడం చాలా మంచిది. శనిదేవుని అనుగ్రహం పొందడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, శని అనుగ్రహం మన జీవితానికి చాలా అవసరం. మొదటిది శనిదేవుని పూజ. శనివారం రోజు శనిదేవుని ఆలయానికి లేదా వృక్షాల దగ్గర పూజ చేయడం. శనివారం నల్ల వస్త్రం ధరించడం, నల్ల తిలాలు అంటే నల్ల నువ్వులు, నల్ల వత్తులు, నల్ల వస్తువులు శనిగ్రహానికి సమర్పించడం. ఇకపోతే జపం. శని బీజమంత్రం ఓం శం శనీశ్వరాయ నమః రోజు 108 సార్లు జపం చేయడం చాలా మంచిది. అలాగే శని గాయత్రి మంత్రము చేయడం చాలా మంచిది. ఓం ఖగోళకాయ విద్మహి మందగాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్. అలాగే దానం చేయడం. శనివారం రోజు నల్ల వస్త్రాలు లేదా నల్ల బఠానీలు ఇలా పేదలకు దానం చేయడం చాలా మంచిది. అలాగే పేదలకు ఆహారం పెట్టాలి ఏదో ఒక విధంగా. చాలా మంచి చేస్తాడు శనీశ్వరుడు. అలాగే పక్షులను, జంతువులను రక్షించడం, వాటికి ఆహారాన్ని ఇవ్వడం, శని భగవానుని పట్ల భయంతో కాకుండా భక్తితో ఉండడం, శనిని దోషాలున్నవాడు అని భావించడం కన్నా మన శ్రేయస్సు కలిగించేవాడుగా చూడాలి. శనిదేవుడు మనకు ఏ విధంగా మంచి చేస్తాడంటే, కష్టాలను ఎదుర్కొనే శక్తినిస్తాడు. ధైర్యము, సాహసము, క్రమశిక్షణ మన జీవితంలో ఒక ఆత్మవిశ్వాసము పెంపొందించేలా చేస్తాడు. మనం చేసిన కర్మలకు సముచిత ఫలితము ఇస్తాడు. ధనము, ఆరోగ్యము, మానసిక శాంతిని క్రమంగా ఇస్తాడు. ఇవి చేయడం ద్వారా శని అనుగ్రహము మన జీవితానికి లభిస్తుంది. శనిదేవుని కథ చాలా ప్రసిద్ధమైనది. ఇది ఒక చిన్న కథ రూపంలో నేను వివరిస్తాను. శనిదేవుడు సూర్య భగవానుని కుమారుడు. శనిదేవుని యొక్క తల్లి సూర్యుడి కాంతిని తట్టుకోలేక తన ఆవేశంలో శనిదేవుని గర్భానికి సమయం వచ్చినప్పుడు శనిదేవుని కుడి చూపును కూడా తట్టుకోలేకపోయింది. అందుకే శనిదేవుడు తన తల్లి గర్భంలోనే పుడతాడు. జన్మించినప్పుడు శనిదేవుని చూపు సూర్యుని మీద పడి వెంటనే సూర్యుడు జ్వరంతో బలహీనమైపోయాడు. అందుకే శని చూపును చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. శనిదేవుడు కర్మాధిపతి. కర్మానుసారం ఫలితమిస్తాడు. కష్టాలను, శ్రమను ఇచ్చి మనల్ని శక్తివంతులుగా మారుస్తాడు. శనిదేవుని దివ్య గాథ. ఒకసారి శనిదేవుడు శివుని తపస్సు చేస్తాడు. శివుడు ఆనందపడి శనికి న్యాయధర్మ పాలన చేసే శక్తినిచ్చాడు. శనిదేవుడు బలహీనులను రక్షించి చెడు పనులు చేసే వారికి శిక్షించే విధంగా నియమించబడ్డాడు. శనిదేవుని నుండి రక్షణ పొందడానికి శనిదేవుని పూజ చేయడం, ధర్మాన్ని పాటించడం, పుణ్యకార్యాలు చేయడం ముఖ్యమని భావిస్తారు. అలాగే ఎంతో పవిత్రమైన శనిదేవుని వ్రత కథ. ఒకసారి ఒక ధనిక వ్యాపారి కష్టాల్లో పడ్డాడు. ఆపదలు అనేకం వచ్చాయి. వ్యాపారం చాలా డీలా పడిపోయింది. కుటుంబంలో దరిద్రంతో
కూరుకుపోయింది. కొంచెం స్వాంతన పొందడానికి శనిదేవుని వ్రతం చెయ్యమని సలహా ఇచ్చారు. ఆ వ్యాపారి శనివారాల నాడు శని వ్రతం చేయడం మొదలుపెట్టాడు. శనిదేవుని పూజ చేసి నల్ల తిలాలతో హోమం చేసి పేదలకు దానం చేస్తాడు. క్రమంగా అతని పరిస్థితి మెరుగై ధనము, ఆరోగ్యము, ఆనందము తిరిగి వచ్చింది. ఇలా శని వ్రతం చేయడం ద్వారా లభించే ఫలితము కష్టాలు తొలగి ఆర్థిక స్థితులు మెరుగుపడి శత్రువుల నుండి రక్షణ కలిగి మనశ్శాంతి, ధైర్యము, సుఖ సంతోషాలతో జీవిస్తాము. కాబట్టి శని భగవానుని పట్ల భయంతో కాకుండా భక్తితో ఉందాము. శనిని దోషాలున్నవాడుగా భావించకుండా మన శ్రేయస్సు కలిగించేవాడుగా భావించి శని అనుగ్రహాన్ని పొందుదాము. ఓం శం శనేశ్వరాయ నమః.